హాయ్ అండి, ఈ రోజైతే గోంగూర పులిహోర టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలో చూసేయండి. వేడి వేడి అన్నం ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. పోపు సరిపడా ఆయిల్ వేసుకుని, గుప్పెడు పల్లీలు వేసుకుని, 2 స్పూన్లు శనగపప్పు, 10 నుండి 15 దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. పులిహోరలో ఇలా జీడిపప్పు పల్లీలు ముందే ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకుని, ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే ఉండాలి. గోంగూర పులిహోరకి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మంచిగా క్లీన్ చేసిన గోంగూరని కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా గోంగూర అంతా చక్కగా మగ్గినాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు వేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి దగ్గరికి పడేలా ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత రైస్లో వేసి స్పూన్తో కలుపుకోండి. స్పూన్తో కాకుండా చేత్తో పులిహోర కలపడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కాకుండా ఇలా డిఫరెంట్గా గోంగూర పులిహోర చేసుకుని టేస్ట్ బాగుంటుంది. మీకు కూడా